హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వేదర్షి ఛానల్. ఈరోజు అయితే ఆన్లైన్లో ప్రాన్స్ ఆర్డర్ పెట్టాడు. ఫ్రెష్ టు హోమ్ అంట. సో దీని నుంచి ½ కేజీ ప్రాన్స్ ఆర్డర్ పెట్టాడు. మొత్తం క్లీన్గా నీట్గా వాళ్ళే చేసి ఇచ్చారనమాట. పైన అవేం లేవు. సో జస్ట్ వాటర్లో అట్లా ఒకసారి సోక్ చేసేసి డ్రైన్ చేసేసుకోవాలి నీట్గా. ఇంకా దీంతో కర్రీ లాంటివి ఏం చేద్దాంలే అని చెప్పేసి యూట్యూబ్లో అట్లా డ్రై ఐటమ్స్ అట్లా సెర్చ్ చేసి ఒక డ్రై ఐటమ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఫస్ట్ అయితే ఇలా వాటర్ ఏం లేకుండా చూసుకోవాలి. అలా ఒకవేళ వాటర్ ఉన్నట్లయితే టిష్యూ పేపర్ తీసుకొని నీట్గా అట్లా అనుకుంటే వాటర్ని టిష్యూ పేపర్కి వచ్చేస్తాయి. తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసాను. తర్వాత వచ్చేసి గరం మసాలా కొంచెం వేసాను అనమాట. సో ఇవన్నీ మీ ఇష్టం అండి. నేనైతే కొంచెంగా దానికి ½ కేజీకి సరిపడా తీసుకున్నాను. తర్వాత కొంచెం లెమన్ జ్యూస్, కార్న్ ఫ్లోర్ వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. మైదా వచ్చేసి 4 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ½ కేజీకి సరిపడా అనమాట. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం మనకు ఒకవేళ వాటర్ తక్కువ అనిపించినట్లయితే నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసి ఒక ½ అవర్ అలా పక్కన పెట్టాను. అలా అని చెప్పేసి ఇంకా ఎక్కువ వాటర్ వేయకూడదు. దానికి బైండింగ్ అంతా ఉంటుంది కదా, మనం ఫ్రై చేసినప్పుడు అది దానికి అతుక్కోకుండా అంతా విడిపోతుంది అనమాట. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి డీప్ ఫ్రై చేయడం కోసం ఇట్లా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. సో నేను ఇందులో ఎక్కువ ఆయిల్ వేయలేదండి, ఇంకా ఎక్కువ అయిపోతుందని చెప్పేసి. సో కొంచెమే దానికి సరిపడా వేసాను. అవి వేస్తుంటే మొత్తం వేయకముందే అంత చిటపటలాడుతుంది అనమాట. ఎక్కువ చిట్లుతుంటే ఇంకా ప్లేట్ మూసేసాను. సో 4-5 వేసేసి తీసేసాను ఫస్ట్ ఫ్రైకి. ఇవి పెద్ద టైం కూడా పట్టలేదండి, ఎక్కువ జస్ట్ 2 మినిట్స్ అలా ఫ్రై అయిపోతే మొత్తం ఫ్రై అయిపోతాయి అనమాట. ఎక్కువ టైం కూడా ఏం పట్టలేదు. ఎందుకో తెలియదు కానీ మరీ ఎక్కువ చిటపట్లాడుతున్నాయి. వాటర్ ఏమన్నా ఎక్కువ ఉన్నాయో ఎట్లా తెలీదు. ఈ ప్రాన్స్ చేయడం అనేది ఇదైతే ఫస్ట్ టైం అండి నేను. సో ఇలా మిగతావన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. నేను ఇలా ఫ్రై చేస్తుంటే మా హస్బెండ్ చూడండి ఏం చేస్తున్నాడో. మన ఏదాంష్ బాగుందా? కాలుతుందా? బాగాలేదా? మరి తింటున్నావే? వద్దు తా ఇది బాగాలేదా? ఇచ్చేయి 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 ఇచ్చేయి. బాగాలేదు కదా, మరి బాగాలేదు కదా. నేను చేస్తుంటే తీస్తానని చెప్పి తీసుకున్నాడు. సో ఇలా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి ఏమన్నా కొంచెం స్పైసెస్ ఏమైనా తక్కువ ఉంటాయేమని చెప్పేసి కొంచెంగా యాడ్ చేద్దాం అనుకున్నాం. బట్ ఎందుకో డౌట్ వచ్చి ఒకసారి అడిగాను అనమాట, ఇంకేమైనా ఉప్పు కారం అవి ఎంత వేయాలని చెప్పేసి. లేదు మొత్తం సరిపోయింది, ఇంకేం యాడ్ చేయొద్దన్నాడు. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాక ఒకసారి ట్రై చేసామని చెప్పేసి పచ్చిమిర్చి జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. ఈ వేసి ఫ్రై చేసేసింటే ఓకే సరిపోయింది అన్నాడు. ఇంకా నేనేమి యాడ్ చేయలేదు. ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చేద్దామని చెప్పేసి చేశాను. పర్ఫెక్ట్గా బాగా సరిపోయాను అనమాట. ఒకవేళ మనకి నెక్స్ట్ ఇలా యాడ్ చేయాలనుకున్నప్పుడు ముందు కలుపుకునేటప్పుడే అప్పుడు కొంచెంగా తగ్గించేసేసుకొని మళ్ళీ ఇలా ఫ్రై చేసుకోవచ్చు. బట్ నేను అప్పుడు అన్నీ కరెక్ట్గా వేసేసాను కాబట్టి ఇంక సరిపోయింది. ఇంక ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా ఉందో ఓకే చెప్తున్నావా? ఇందాక ఉత్త టేస్ట్ చేసినావు కదా, అది దీనికి డిఫరెన్స్ ఏముంది? అంతేనా? కాలుతుంది. బాగుందా?
ఎట్లా చెప్పు అమ్మ చెప్పు ఏంది ఏంది ప్రాన్స్ ఎట్లుంది సూపర్ ఉందా అమ్మ అయితే మేము ఎప్పుడూ తినలేదు, నేను తిన్నానని చెప్పేసి పక్క పోయింది. లేదు చాలా బాగుంది తిందిరా ఒకసారి ట్రై చేద్దాం అంటే ఇంకా ఫోర్స్ చేస్తే వచ్చి తింటుంది. బాగుందా?